హాయ్ వ్యూయర్స్, ఎందుకు డాక్టర్స్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా బీటా హెచ్సిజీ కొంతమందికి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సాక్ ఉండి కనిపించినప్పుడు, వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో అంటే స్కాన్ చేస్తున్నప్పుడు కూడా స్కాన్ లో కనిపించకుండా ఉండి ఏంటి ప్రెగ్నెన్సీ అసలు యాక్చువల్లీ ఉందా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వచ్చి పెయిన్ రావడం అంటూ కంప్లైంట్ చేసినప్పుడు కానివ్వండి, అసలు ప్రెగ్నెన్సీ కనిపించకుండా ఉంటే ఏంటి వాళ్ళకి నిజంగా ప్రెగ్నెన్సీ ఉందా లేదా, సిమ్టమ్స్ దానికి బట్టి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సిమ్టమ్స్ అంటే పెయిన్ కానివ్వండి, లేదా వాళ్ళకి ఏదైనా వామిటింగ్ సివియర్ గా ఉండి డీహైడ్రేషన్ స్టేటస్ లో ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళకి డెఫినెట్లీ ఏదో ఒక మెడిసిన్ ఇవ్వాలి. వాళ్ళ సిమ్టమ్స్ ని తగ్గడానికి మెడిసిన్ ఇవ్వాలి. మెడిసిన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తెలియకుండా మనం ర్యాండమ్లీ మెడిసిన్ ఇచ్చినట్టయితే అది బిడ్డకి ఒక్కోసారి అపాయం కలిగే అవకాశం ఉంటుంది. అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ 3 months లో ఆర్గనైజేషన్ టైం కాబట్టి ర్యాండమ్ గా మెడిసిన్స్ అంటూ ఇవ్వలేము. సో డెఫినెట్ గా వాళ్ళకి ఏంటి కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఉన్న దాన్ని బట్టి ఏది సేఫర్ మెడిసిన్ అనేది చూస్ చేసుకొని ఇవ్వడం అనేది సరైన పద్ధతి. కాబట్టి వీళ్ళకి బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేసుకున్నట్టయితే, అంటే ఏదైతే ఫస్ట్ నుంచి 50 వరకు మినిమం అమౌంట్ కొంతవరకు వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కూడా నెగిటివ్ అంటూ రావడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ రావడమే కాకుండా కొన్ని ఇంటి ఫాల్స్ పాజిటివ్ కూడా వస్తాయి. అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది బీటా హెచ్సిజీ లెవెల్స్ తో కంప్లీట్ గా వాళ్ళ శరీరంలో హార్మోన్ అనేది మనకి ఎంత శాతం ఉంది అనే దాంతో క్లియర్ గా తెలిసిపోతుంది అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది. దానికోసమని ఖచ్చితంగా పేషెంట్ ప్రెగ్నెన్సీ ఉంది, ఏమైనా ప్రాబ్లం తో ఉన్నట్టయితే డెఫినెట్ గా మనం ఎంత ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉంది, ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది, సాక్ కనిపించే స్థితిలో ఉందా, అంటే ఇప్పుడు బీటా హెచ్సిజీ అనేది ఒక సర్టెన్ అమౌంట్ వెళ్ళిన తర్వాత మనకు ప్రెగ్నెన్సీ అనేది స్కాన్ లో కూడా కనిపించాలి. సో అంత అమౌంట్ లో ఉందా, మనకి యూట్రస్ లో కరెక్ట్ పొజిషన్ లోనే ఉందా లేదా అనేది, ఈ అన్నిటికీ ఆన్సర్ అనేది మనకు ఒక్క బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే రాగలుగుతుంది. కాబట్టి మీ గైనకాలజిస్ట్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీకు బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా వెనకాడకుండా ఖచ్చితంగా మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. దాంట్లో వచ్చిన దాన్ని బట్టి మీ క్వైరీస్ కానివ్వండి, మీ డాక్టర్ చెప్పే సజెషన్స్ అనేది పాటించండి.